హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈవేళ మా బాబు స్కూల్కి వెళ్ళాడు. వచ్చే దావులో ఒక ఆయన పిలిచి మరి 2 కర్బూజకాయలు ఇచ్చాడండి. మేము కర్బూజకాయలు అంటాం, మీరు ఏమంటారు? పుచ్చకాయలు అంటారండి. నాకు తెలిసి మేమైతే కర్బూజకాయలు అంటాం ఎక్కువ. పిలిచి 2 ఇచ్చాడు, ఇంటికి తెచ్చినాడు. చూపించాడు నాకు వచ్చే దావులో. అక్కడ అంటే మా బాబు చదివే స్కూల్ వచ్చి విలేజ్ అండి, పల్లెటూరు. కానీ స్కూలు బాగుంటుంది అక్కడ, గవర్నమెంట్ స్కూలు. అందుకని బాబుని అక్కడ చేర్చామండి. ఇంకా పక్క చుట్టుపక్కలంతా పొలాలు అవన్నీ ఉంటాయి, అంటి చెట్లు అవి అలా ఉంటాయి. అలాగే ఇప్పుడు కర్బూజకాయలు వేశారు కదండి, కోతకు వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయన పిలిచి 2 కాయలు ఇచ్చినాడు. ఆ ఇంటికి తెచ్చాడు, మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఈ 2 అండి. మా బాబు బ్యాగులు పెట్టుకొని వచ్చినాడు. ఇప్పుడే బయట తీసాడండి. చూడండి, 2 పుచ్చకాయలు. ఎవరు పెద్ద ఆయన మరీ బాబు అడగలా ఏంలా, కానీ పాపం మరీ పిలిచి మరీ ఇచ్చాడంట అండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. కొంతమంది అడక్క తలకే పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది అడిగినా పెట్టినోళ్ళు చాలామంది ఉంటారండి. ఇలాంటి వాళ్ళే పుణ్యాత్ములు అంటారు. అంటే కాయిచ్చేందుకు కాదు, కొంతమంది చాలా మంచి మనసు, పెద్ద మనసు ఉంటుందండి. నా ఉద్దేశం ఏమంటే ఒక చిన్న సహాయం చేసినా వాళ్ళు మర్చిపోకూడదు అని. కానీ ఇది సహాయం కాకపోవచ్చు. బాబు వస్తూ ఉంటే పిలిచి మరి ఇచ్చాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ చెప్తాం ఆయన గురించి అని. ఇలాంటి మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. కాబట్టి ఇలా ఉండాం అందరం. బాబు అయితే మరి వద్దన్నాడంట, కానీ తీసుకెళ్ళినానని చెప్పి ఇచ్చాడు ఆయనకి. బాబు థ్యాంక్స్ కూడా చెప్పాడంట. థ్యాంక్స్ అంకుల్ అని. పర్లేదు నాన్న, తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఎండకి కోసుకొని తిను, బాగుంటుంది చల్లగా అని చెప్పాడంట. నేను దీంతో జ్యూస్ చేస్తాం అనుకుంటున్నాను, ఎలా వస్తుందో చూపిస్తాను. హాయ్ అండి, ఇదిగోండి మా బాబు తెచ్చినగా వాటర్ మిలన్ అండి, జ్యూస్ చేస్తున్నాను. మేము అయితే కర్బూజకాయ అంటాం, అందరూ ఇంగ్లీష్లో వాటర్ మిలన్ అంటారు, పుచ్చకాయ అంటారు. అంటే పుచ్చకాయ తెలుగులోనే రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా అంటారండి. నేనైతే కర్బూజకాయనే అంటాను. టక్కుమని నా నోటికి అదే వస్తుందండి, ఇంకేం రాదు. ఓకే, ఇప్పుడు జ్యూస్ ఎలా వస్తుందో చూద్దామండి. జ్యూస్ ఎలా వస్తుంది ఎందుకంటానంటే, ఒకసారి చూస్ చేస్తే అంతా మొత్తము వంటిల్లంతా ఇది ఎక్కువ వాటర్ మిలన్ కదా, ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, మొత్తం అసలుకి ఆ వంటిల్లంతా పేపర్లు మొత్తం అంతా ఎగిరి పడిపోయి అంతా వంటిల్లంతా పాడైపోయిందని అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎలా వస్తుంది ఏమో చూడాలని. అందుకే ఇది జ్యూస్ చేయాలంటే నాకు కొంచెం భయం అండి. ఎందుకంటే ఆ రోజు చాలా సమయం పట్టింది అదంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ పేపర్లు అన్నీ వేసుకొని, కిచెన్ రూమ్ అంతా చాలా చండాలంగా అయిపోయింది కాబట్టి మళ్ళీ తోముకొని చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చూద్దాం. హాయ్, ఇలా వచ్చిందండి జ్యూస్. బాగా వచ్చిందండి, అంతా ఎగిరి పడిపోతుంది అనుకున్నాను, ఎగిరి పడలేదండి. జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. వాష్గా తాగమ్మా. ఎలా ఉంది? బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.